హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. అటు బండి సంజయ్ కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు. కావాలని చెప్పి ప్రభుత్వం మీద ఇదంతా ప్రభుత్వం చెప్పిస్తోంది, ఒత్తిడి చేస్తోంది. ఎటు చూసినా మైనార్టీలు, కులాలు, మతాలు ఇవి మాత్రమేనా? మంచి క్వశ్చన్ మేడం. గుడ్ ఈవినింగ్ తోటి ప్యానలిస్ట్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్ కు. మనం పార్లమెంటరీ వ్యవస్థలో చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా తన ఉనికి కోల్పోతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను కులాల వైపు, మతాల వైపు మళ్లిస్తారనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది బీజేపీ మతం పేరు మీద, కాంగ్రెస్ కులం పేరు మీద తీసుకొస్తుంది కనబడుతుంది. ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక సిమెంటు సంబంధించినటువంటి ఒక యజమానిని గన్తో బెదిరించడం అనేది ఒకటైతే, ఇవాళ గోమాతకు సంబంధించిన దాంట్లో ఇంకొకటైతే, ఇదంతా చేస్తున్నది ఎట్లా అంటే గత 9.5-10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా క్రైమ్ రేటు వాళ్ళ క్రైమ్ రేట్ చూడండి మీరు. ఎందుకంటే నేను మతాల గురించి కులాల గురించి పోను గానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ లో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా కూడా మీరు అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజలను మెప్పించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఓన్లీ కేసీఆర్ గారి కోపం మీద కేసీఆర్ కిట్ ను బహిష్కరించారు. ఓన్లీ కేసీఆర్ గారి కోపం మీద ఒక గర్భిణీలు, బీదలు దాదాపుగా 2 రాజకీయ కోణాలు కదా. అదే నేను చెప్పేది అదే మేడం. మీరు ఏదైతే బాకీ కార్డు అంటున్నారో, లేదంటే ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నారో అదే చెప్తున్నా. ఇప్పుడు బీద ప్రజలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ కిట్, ప్రోటీన్ల కిట్ ఇస్తే, ఇవాళ కేసీఆర్ గారి కోపం మీద రాజకీయంగా తొక్కాలే బీఆర్ఎస్ పార్టీని, వీళ్ళ నేమ్ రాకుండా చేయాలనేది బహిష్కరించారు. ఏంటిది? కేసీఆర్ కిట్, ప్రోటీన్ల కిట్. అంటే మీరు ఏ స్థాయిలో పోతున్నారు? నేను ఏమంటున్నంటే, ఇవాళ 4,06,000 మంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఉంటే 1,84,000 మంది మైనార్టీస్లు ఉంటే, ఒక మైనార్టీకి గతంలో ఇంతకు ముందు ఇచ్చారు కదా. అంటే మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వలేరు. ఇవాళ ఒక రౌడీ షీటర్కి ఇచ్చిర్రు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ నేను ఏమంటున్నంటే, పార్టీల అంశం మాట్లాడొచ్చు ఈజీగా, ఎవరి పార్టీ అంశం వాళ్ళు చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలకు ఏం చేసినా కూడా కావాలి. నేను ఏమంటున్నానంటే, గౌరవ్ కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో 13,000 కోట్ల ఇన్కమ్ ను 10 సంవత్సరాల 18,000 కోట్లకు తీసుకెళ్ళిండు. రేవంత్ రెడ్డి గారు 18,500 కోట్లను మళ్ళీ 13,000 కోట్లకు తీసుకెళ్తుండు. అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కొట్టొచ్చినట్టు వైఫల్యం చెందింది. నేను ఏమంటున్నానంటే, మీరు గెలిచిన స్థాయిలో ఉండట్లేదు కదా. మీరు ఏమైనా హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, గన్ కల్చర్ మీద, మీ మంత్రుల పేరు మీద, మీ బీసీ కులగణన మీద మీరు చేసినంటే, ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మేడం. పార్టీలను పక్కన పెట్టండి, ఎలక్షన్ పట్టని పెట్టండి. 1,200 గురుకులాల, ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాల ఎంత ఫుడ్ పాయిజన్ అయింది, ఎంత మంది విద్యార్థులు చచ్చిపోయారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ పోయిండు, ప్రతిపక్షంగా అధికార పార్టీని క్వశ్చన్ చేసే హక్కు తప్పకుండా ఉంటుంది, క్వశ్చన్ చేయాలి కూడా. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ కూడా ఆ విధంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ సైలెంట్ గా ఉండి స్ట్రాంగ్ గా లేకపోతే రాష్ట్రం డెవలప్మెంట్ కూడా జరగదు. ప్రతిపక్షం ఉన్నదే క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికి. కానీ ప్రతి విషయంలోనూ రాజకీయ రంగం అనేది అవసరమా అనేది, తప్పు జరిగింది తప్పే. కానీ దాని బైపోల్ కి లింక్ చేసి, బైపోల్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు, మైనార్టీలను తక్కువ చేసి చూస్తున్నారు, ఈ విధమైన వెర్షన్స్ కరెక్టా అనేది నేను అదే చెప్తున్నా మేడం. నేను ఏమంటున్నానంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీరు చేస్తున్న వైఫల్యాలు ఎట్లున్నాయి అనే దానికి ఎగ్జాంపుల్సే మీకు చెప్పిన. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారు మేడం? ఒక్క హామీ అని ఉందా? ఒక్క హామీ నేను ఏమంటున్నానంటే, మీరు గెలిచిరని మేము మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. మీరు గెలిచిర్రు, కానీ మీ అడ్మినిస్ట్రేషన్ పేద ప్రజలకు అందుబాటులో మీ సంక్షేమం, మీ అభివృద్ధి లేదు కదా. మీరు కేసీఆర్ గారు పర్ మంత్ ఇన్కమ్ 18,500 కోట్లు, సంక్షేమ పథకాలు లేదంటే డెవలప్మెంట్ అనేది ప్రజలు తప్పకుండా గమనిస్తారు వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఇంతకుముందు జయరాం గారు చెప్పినా, ఇంతకు ముందు మనం అనేక సందర్భాల్లో చూసినా, ప్రజలు ఏ పార్టీ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మే పొజిషన్ లో లేరు. ప్రతిదీ క్లియర్ కట్ గా చూస్తున్నారు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చారు, ఏం చేశారు, ఏ విధంగా ముందుకెళ్లారు, మనం ఎక్కడ సుభిక్షంగా ఉన్నాము, ఎక్కడ కరెక్ట్ గా వెళ్తుంది అనేది ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. పొలిటికల్ పార్టీస్ ఈ విధంగా చేయడం కరెక్ట్ అనేది. ఒక మేడం మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు క్వశ్చన్ కూడా చాలా లెంతీగా అడుగుతున్నారు. నాకు సమాధానం చెప్తే నా బీఆర్ఎస్ పార్టీ అంశం మీద నేను చెప్పగలుగుతా. ఇవాళ జూబ్లీహిల్స్ కు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి
స్లమ్స్ లలో కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఏం చేసింది? 10 సంవత్సరాలు మేము SRDP లేని తీసుకొచ్చినాము, STP లేని తీసుకొచ్చినాము. మేము ఓలా మీద, ఊబర్ మీద ఎంత కట్టడి చేసినాము, పేద ప్రజలకు ఆటోలు నడిపించుకోవడానికి ఎంత క్లారిటీ ఇచ్చినాము, వాళ్ళకు సంక్షేమం వైపు ఏమి ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్లు ఏమి ఇచ్చినాము, దాదాపు 9,300 100 బిలో 99 జీవో రెగ్యులరైజ్ చేసినాము. 3 సార్ల గౌరవ మాగంటి గోపీనాథ్ గారు ఏం డెవలప్మెంట్ చేసి ఉన్నది ప్రజలలో ఉంది. నేనేదో చెప్తే తప్పు అది. నేను ఏమంటానంటే ప్రజలు గ్రహిస్తుంటారు. ఇవాళ బీసీ కులగన పేరు మీద 42 రిజర్వేషన్ తీసుకొచ్చి చేసింది మైనారిటీ ఓట్ బ్యాంక్ గురించి కాదు అంటారు, అంతే కదా? 100 మేడం నేను చెప్తున్నా అంటే 100% కాంగ్రెస్ పార్టీ థర్డ్ లీడింగ్ కి వెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ పోటీ ఓన్లీ బీజేపీతోనే మాకు పోటీ ఉంది. మేము ఈ రోజు చెప్తున్నాం కదా, గౌరవ్ కేసీఆర్ గారు ఇలా ఫామ్ హౌస్ లో మా 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు నిర్దేశం చేశారు. నేను చెప్పేది అది కాదు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, ఎవరు సంక్షేమం చేశారు దాని గురించి మాట్లాడడం లేదు. వెంకటేశ్వర గారు, నేను క్వశ్చన్ అర్థం చేసుకోండి. జూబ్లీహిల్స్ బైపోల్ లో ఏ పార్టీ గెలుస్తోంది, ఏ పార్టీ సంక్షేమం చేసింది, ఏ పార్టీ బలంగా ముందుకెళ్తుంది దాని గురించి ఈ రోజు మనం మాట్లాడడం లేదు. జరుగుతున్న వివాదాన్ని ఆ బైపోల్కి ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని దాని గురించే మాట్లాడుతున్నాం. అంటే బైపోల్లో ఇది జరగాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది. కావాలని సంక్షేమాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టి గన్ కల్చర్ తీసుకొచ్చి మత కళాలు పెట్టి కూలగలను పెట్టి అది చేస్తుంది. ఎందుకు మీ వైఫల్యం ఏం చెందింది? మీరు ఎక్కడికక్కడ కట్టడి ఎందుకు చేయలేకపోతుంది? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎక్కడో బీహార్ లా ఎక్కడో ఉన్న గన్లు ఎందుకు హైదరాబాద్ కు వస్తున్నాయి? గన్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మా బీఆర్ఎస్ స్టాండ్. నేను ఏమంటున్నానంటే మీ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా అనేది మా క్వశ్చన్. మీరు ఇప్పుడు బీహార్ కు సంబంధించిన తుపాకులు హైదరాబాద్ లో ఎందుకు వస్తాయి అంటే మీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ పక్కన పెట్టండి, కానీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పోయింది? ఏ డిపార్ట్మెంట్ వల్ల సాటిస్ఫై గా ఉన్నారా? ఉద్యోగుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆశా వర్కర్ల నుంచి మొదలు పెడితే, విద్యార్థులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, ఎవరన్నా హ్యాపీగా ఉన్నట్టు